ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో పెద్ద వివాదంగా మారింది. ఢిల్లీలో 2021 నవంబర్కు ముందు ప్రభుత్వమే మద్యం అమ్మేది. తర్వాత ప్రైవేట్కి ఇద్దామనుకున్నారు. అందుకోసం ఢిల్లీ ప్రభుత్వం 2021లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ లక్ష్యం మద్యం విక్రయాల్లో ప్రైవేట్ రంగానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడమే. రెవెన్యూ పెంచడమని ప్రభుత్వం చెప్పినా రూపొందించిన కొత్త మద్యం విధానం నిబంధనల్లో అవకతవకలు జరిగాయని భాజపా ఆరోపణలు చేయగా, ఈ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫార్సు చేశారు. దీంతో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. సిబిఐ ఈడీ దర్యాప్తుల్లో పాలసీని కొన్ని లిక్కర్ వ్యాపారులకు లాభం కలిగేలా రూపొందించారని, మార్పులు చేశారని, దానికి ప్రతిగా రాజకీయ నాయకులకు కిక్ బ్యాగులు ఇచ్చారని ఆరోపించారు. కొత్త మద్యం విధానం మీద అవినీతి ఆరోపణలు సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో ఆ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. పాత పద్ధతిలోని వెళ్లాలని నిర్ణయించింది. కేజ్రీవాల్ తెచ్చిన కొత్త మద్య పాలసీ కింద మద్యం దుకాణాలను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. మద్యంపై ప్రైవేట్ లైసెన్స్దారులు అపరిమితమైన డిస్కౌంట్లు ప్రకటించవచ్చు. వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వచ్చు. లిక్కర్ హోమ్ డెలివరీ కూడా చేయొచ్చు. ఇవన్నీ మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి ఉద్దేశించినవే. కొత్త పాలసీ వల్ల లిక్కర్ ఆదాయం 27% పెరిగిందని, 8,900 కోట్ల రాబడి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం నాడు ప్రకటించింది. ఈ కేసులో బయటకు వచ్చిన ప్రధాన పేర్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, వ్యాపారులు, లాబీయిస్టులు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై పాలసీ రూపకల్పనలో అవకతవకలు, లైసెన్సింగ్లో నిబంధనలు మార్చి కొన్ని కంపెనీలకు లాభం కలిగించారని ఆరోపణలు నమోదయ్యాయి. 2022 ఆగస్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా నివాసంతో పాటు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2022 ఆగస్టులో సిబిఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా నివాసంతో పాటు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇక ఈడీ కూడా రంగంలోకి దిగి ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు గుర్తించి మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కుట్రలో పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని సౌత్ గ్రూప్కి లబ్ధి చేకూర్చడానికి వీలుగా కొత్త లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సౌత్ గ్రూపునకు పెద్ద ఎత్తున లైసెన్సింగ్ దక్కినట్లుగా తేల్చింది. తమకు అనుకూలంగా మద్య విధానాన్ని రూపొందించినందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసినట్లు తెలియజేసింది. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం ద్వారా సౌత్ గ్రూప్కు 100 కోట్లు తిరిగి రాబట్టుకున్నట్టు పేర్కొంది. నూతన లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి 2,800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈడీ తేల్చి చెప్పింది. ఇక అరెస్టుల విషయానికి వస్తే ఈ కేసులో మొదటగా వ్యాపారులు, మధ్యవర్తులు అరెస్ట్ అయ్యారు. తర్వాత 2023 ఫిబ్రవరిలో సిబిఐ మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఆయనపై పాలసీ అమలు సమయంలో అవకతవకలు జరిగాయని, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించారు. తర్వాత ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసులో ఆయన కస్టడీలోకి తీసుకుంది. ఈయన 530 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. ఇక 2024లో కేసు మరింత రాజకీయంగా వేడెక్కింది. ఢిల్లీ మధ్య కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన 9 సమన్లకు స్పందించకపోవడంతో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21, 2024 రాత్రి 9 గంటల ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. భారతదేశ చరిత్రలో అరెస్ట్ చేయబడిన మొదటి సిట్టింగ్ ముఖ్యమంత్రి ఈయనే. ఎన్నికల ప్రచారం చేయడానికి సుప్రీంకోర్టు మే 10, 2024 నుండి జూన్ 1, 2024 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువు ముగిసిన తర్వాత కేజ్రీవాల్ జూన్ 2, 2024లో తిహార్ జైల్లో లొంగిపోయారు. ఇక ట్రయల్ కోర్టు జూన్ 20న కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. ఆయన విడుదలయ్యే ముందు ఆ బెయిల్ని ఢిల్లీ హైకోర్టు జూన్ 21న నిలిపివేసింది. ఇక కేజ్రీవాల్ను 3 రోజుల పాటు విచారించి జూన్ 26, 2024న సిబిఐ తిహార్ జైలు నుండి అరెస్ట్ చేసింది. తర్వాత మనీ లాండరింగ్ కేసు కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు జూలై 12, 2024న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి అవినీతి కేసులో సిబిఐ కూడా ఆయన అరెస్ట్ చేయడంతో ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. 5 నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత సిబిఐ అవినీతి కేసులో 2024 సెప్టెంబర్ 11న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈయన 153 రోజులు జైల్లో గడిపారు. ఇక కవిత అరెస్టు విషయానికి వస్తే ఢిల్లీ మద్య కుంభకోణం విషయంలో 2024 మార్చి 15న కవిత ఇంటిపై మధ్యాహ్నం నుండి సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్టు వారెంట్ ఇచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా మొత్తం 10 రోజుల పాటు కవితను విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు దర్యాప్తు పురోగతిని న్యాయస్థానానికి వివరించి ఆమెను 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 27న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్షీట్లో అనేక లోపాలున్నాయని కేసును కొట్టివేసింది. సరైన ఆధారం లేకుండానే కేసులు ఇరికించారని మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ స్కామ్కు సంబంధించి ఈడీ కేసు మాత్రం నడుస్తుంది. ఈ తీర్పు రాగానే కేజ్రీవాల్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇక కేజ్రీవాల్ కూడా మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు.